ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతతో పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిపాలనా వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నారు. దీంతో పవన్ చేయాల్సిన 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఓజీ మూవీ షూటింగ్ షురూ చేశారట. దీనికోసం డైరెక్టర్ సుజిత్ ఓ ప్లాన్ సెట్ చేశాడట. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అనేదే కదా మీ డౌట్. పదండి చూసేద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిపాలన వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నారు. దీంతో 3 సినిమాల షూటింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని ఫినిష్ చేస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాతలకి మాటిచ్చారంట. షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పారంట. దీంతో ఓజీ సినిమా షూటింగ్ ఏర్పాట్లలో దర్శకుడు సుజిత్ నిమగ్నమై ఉన్నారు. మరోవైపు హరిహర వీరమల్లు షూటింగ్ కోసం కూడా ఏఎం రత్నం తనేడు జ్యోతికృష్ణ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఓజీ సినిమాను ముందుగా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ హీరో క్యారెక్టర్ విజయవాడకు లింక్ ఉంటుందట. అందుకే ఓజీ మూవీ షూటింగ్ కి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలు అన్నీ కూడా ఈ షూటింగ్ లో ఫినిష్ చేస్తారట. అందుకే ప్రత్యేకంగా ఇండోర్ లో షూటింగ్ కోసం ప్రత్యేకంగా సినిమాకి కావలసిన వాతావరణాన్ని క్రియేట్ చేసే పనిలో సుజిత్ ఉన్నారట. సెప్టెంబర్ ఆఖరి వారంలో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందట. వారానికి 2 రోజులు మాత్రమే షూటింగ్స్ కోసం డేట్స్ కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ కారణంగానే వేరే అవుట్డోర్ షూటింగ్స్ ప్లాన్ చేయకుండా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండేలా విజయవాడలోనే షెడ్యూల్ ఖరారు చేశారంట. ఎలాగూ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి దానిని సినిమాలో డైరెక్ట్ విజన్ కి తగ్గట్టుగా కావలసిన చోట చూపించుకునే ఛాన్స్ ఉంది. ఈ వెసులుబాటు ఓజీ కోసం సుజిత్ ఉపయోగించుకుంటున్నారంట. వీలైనంత వేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టాలని సుజిత్ భావిస్తున్నారు. విఎస్ఎక్స్ పరంగా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించాలని అనుకుంటున్నారు. ఈ ఓజీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే వచ్చే ఏడాదిలోనే స్టార్ట్ అవ్వొచ్చనే మాట వినిపిస్తుంది. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే పవన్ కళ్యాణ్ 3 సినిమాలు కూడా 2025లో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.